ఇక మా అంత మోదవాళ్ళు లేరు, మా అంత మగోళ్ళు లేరు అని జరాగరాదు లగం అయితే తొందర ఎందుకు? స్థానిక సంస్థల ఎన్నికలపై 24న విచారణ ఎప్పుడు నిర్వహిస్తారని సర్కారుకు ప్రశ్నలు. ఇక ఇప్పుడు ఏం చేయాలి? రేవంత్ అయ్యే ఓ దిక్కుంగా కుర్దిలబడ్డ ఎలుకోలు అయ్యిండు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే తీర్థము, ఇచ్చే ఎలక్షన్లో పోతామని పెద్ద మనిషి చెప్పుకొస్తుండే. ఇక ఆడనేమో అది నడవంతరాన్ని పోయి ఆగిపోయి పార్లమెంట్లో ఆ ఫైలు కదులుతలేదా? బీజేపీ కోజాగలేమో మేకొంటలేవా? బీజేపీ కోజాగలు సై కొట్టలేవా, మేకొంటలేవా? ఇక ఏం చేయాలి? ఈ బిల్లు సలగకుండా ఇటు కాకుండా అయిపోయాయి. ఇప్పుడు పుసుకున్న ఎలక్షన్ పాత పద్ధతిలో పోతే మళ్ళీ ఇంకేమంటారు ఏం కథ అనేది ఇప్పుడు ఆయనకు ఒకటే లోపలనే పిసుక్కుంటా ఉండు. మాట ఇంటి తప్పితే ఏమంటారు ఏమో లోకం. మళ్ళీ పాత పద్ధతిలోనే పోదామంటే అయ్యో ఇదేం బుద్ధి అయ్యా, ఇదేం వ్యవహారం అయ్యా అంటట్టురు. అటు నుయ్యి ఇటు గొయ్యి అన్నట్టుంది కథ. బీజేపీ కోజాగలేమో ఈ బీసీ బిల్లును మొత్తం తొవ్వకు కంపేసి కూసబెట్టినాయి. ఏది బీజేపీ కోజాగలు ఢిల్లీలో ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంది ముగుదాడు. ఇట్లా గుంజితే ఆడ ఆగిపోయింది. జర సలుబీలు చేస్తే తొవ్వ సాప ఉరుకు పుసుక్కున. మరి ఇది బీసీల రిజర్వేషన్ల కథ పక్కేసుకొని పండుకునే మరి పాత పద్ధతిలో పోదామంటే బీసీ బిడ్డలు అలుగుతారో ఏమో, నా మీద కోపం చేస్తారో ఏమో అనేది ఇప్పుడు ఆయనకు మల్లోటి పడ్డది. ఇక మరి రేపు 7 తారీఖు నాడు క్యాబినెట్ మళ్ళీ కూర్చొని మరి ఏదో షెడ్డో పడ్డో ఏదో మాట్లాడతారట, మంచో షెడ్డో. మరి ఏం వెళ్తుందో రేపు బయటికి ఏం కథో ఏమా అని అక్కడంగా ఆ కథ, ఇగో ఇక్కడంగా ఈ కథ. 6 నెలల లోపే సర్పంచ్ ఎలక్షన్ జరపాలంటే అది ఇంతింత బీసీల బిల్లు కదులుతలేదు, మెదులుతలేదు. అది ఎటు ముందర పడకుండా అయిపోయింది కథ. ఇక ఇప్పుడు ఏం చేయాలో ఏం కథో పడకుండా లేవకుండా అయిపోయింది ఈ స్థానిక సంస్థల కథ. బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటాం, అర్ధరాత్రి ఫోన్ చేసినా అరగంటలో వస్తా, జూబ్లీ హిల్స్ ప్రచారంలో కేటీఆర్. మీ చెల్లె ఈగతో కొడుతుంటే ఈయనకు అర్థమైతే లేదా రాములకు? ఇంటోడు ఈగతోని కొడితే బయటోడు తోకతో కొడతాడు అనేది మర్చిపోయిండా ఎట్లా రాములు? కాళేశ్వరం కథ ఏందో మీ చెల్లె చెప్తూనే ఉండే. చదువు బుడపోరగాలగాక చదువు పంతులు బల్లే చదువు చెప్పినట్టుగా మీ చెల్లె ఊరు తిరిగి ఇప్పుడు జాగృతి జనం బాట పేరు మీద ఊరు తిరుగుతూనే ఉండే మీ చెల్లె. ఏం చెప్తుందో అర్థమవుతలేదా రాములు? ఇంటలేవా? చెవులు ఇనొస్తలేవా? మీ శల్యం మీ భాగవతం అంతా మీ బండారం అంతా బయట పెట్టుకుంటూ వస్తుంది. ఆనాడు బీఆర్ఎస్ ఆ మోదీ సర్కారు మీద కొట్లాడలేదు. ఇక అన్నీ ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల కమిషన్లకే సరిపోయింది. ఏవైనా పాలు పదాకము కమిషన్లకే కక్కుర్తి పడ్డరు. బీఆర్ఎస్లో ఇప్పటికీ కూడా అనకొండలు ఉన్నాయి, ఈ తిమింగలాలు ఉన్నాయి. ఈ తిమింగలాలు బయటికి పోతేనే పార్టీ ఏమన్నా బాగుపడుతుంది అనేది ఇప్పుడు మీ చెల్లె ఊరూరా తిరిగి డప్పు కొట్టి చెప్తుంది. మీ వ్యవహారం అంతా డప్పు కొట్టి చెప్తుంది. మీ బండారం అంతా మొత్తం బజార్లు వేస్తుంది. అంతేనా ఎల్లక సొంత శైలే గిట్ట చెప్తుందంటే చూడమ్మా ఎంత చేసిర్రో. కవితమ్మకు పానం ఇసుకి 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 ఇగో ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది అని ఒక ఆమె. అవు కానీ మరి కవితమ్మ ఇయ్యాలనే ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. మరి ఆనాడేం చేసింది? ఆనాడు కనపడలేదా ఈమె కంటికి తప్పులు? మరి ఆయలు ఎందుకు ఎదిరించదాయే? ఆయలు ఎందుకు ప్రశ్నించదాయే? మా బీఆర్ఎస్ పార్టీలో అనకొండలు ఉన్నాయి, తిమింగలాలు ఉన్నాయి, పేదల సొమ్ముకు నోసి పుట్టిరు, అక్రమంగా సంపాదించుకుంటురు, అడ్డగోలుగా సంపాదించుకుంటురు, దోసుకొని దాచుకుంటురు, బయట దేశాలలో బగ్గ మస్తు ఆస్తులు కూడా పెట్టుకుంటురు, ఇక్కడ సంపాదించింది కాక అని మరి ఆయనలో ఎందుకో అనదా కవితమ్మ? గియాల వచ్చనేమమ్మా ఆమెకు ఈగురము అని ఇంకొక ఆమె. లోకం ఎట్టుంటుంది? ఏచమ్మ ఏచి తీరుగా, పచ్చమ్మ పచ్చి తీరుగా ఈ రకంగా మాట్లాడుతున్నారు.
ఇక నిన్న మన జూబ్లీ హిల్స్ ప్రచారంలో రేవంత్ అమ్మయ్యకు ఇక దొరికిందే సందు కదా అని వాళ్ళ శైలినే వాళ్ళ బండారం అంతా బయట వేస్తుంది, వాళ్ళ తప్పులని వాళ్ళ శుద్ధులని ఏంచిపోస్తుంది వాళ్ళ శైలే కవితమ్మ. వాళ్ళను మీరు ఎట్లా నమ్ముతారు అనేది రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ ప్రచారంలో మూత మోగించుండు కూడా. నువ్వేం చక్కన అర్ధరాత్రి ఫోన్ చేసినా అరగంటలో వస్తా, అమ్మా ఓటంటావు ఓటయ్యామంటావు, ఓటేసిన తెల్లారి బూటుతోనిదంతారు. జనాలకు ఎరకలేదా ఏంది? రా రా ఓటేసేదాకా నీ అక్కెరా, మేము ఏడ ఉన్నా వస్తావు, ఏ గల్లీలో ఉన్నా వస్తావు, మేము మాట్లాడకపోయినా మందలిస్తావు, కడుపులో తలకాయ పెట్టి మాట్లాడతావు, నవ్వుపిస్తావు, మురిపిస్తావు, ముచ్చటిస్తావు అని జనాలకు తెలియదా అయ్యింది. ఈనాట అర్ధరాత్రి ఫోన్ చేసి ఊరికొస్తాడట. గిసొచ్చి కథలు నడుస్తున్నాయి. ఎందుకయ్యా రాములు ఇంకా అనవసరంగా నువ్వు నోరు ఈ నోరు తీయడం ఆపుకుంటే ఉంది, కానీ నీకు ఏం ఉద్దారకం లేదు, ఏం ఎక్కడికి వచ్చే వ్యవహారం లేదు, తోగా ముడుచుకొని ఉండవలసిందే. ఇప్పుడు ఎందుకంటే మీ శల్యే చెప్తుంది కదా, ఊరూరు తిరిగి మా బీఆర్ఎస్ పార్టీలో తిమింగలాలు ఉన్నాయి, అనకొండలు ఉన్నాయి, ఏం ఉద్దారకం చేయలేదు, కార్మికుల కష్టాలు ఎప్పుడు కూడా వాళ్ళు అసలు పట్టించుకోలేదు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది, అమరవీరుల కుటుంబాలకు 1200 మంది తెలంగాణ కోసం చచ్చిపోతే ఏదో ఆడంగా ఆడంగా 580 మందికి యాలమల్ల అని కతిమొల్లని పారేస్తుంది, కతిమొల్లను ఓరసూపు చూస్తుంది. మరి వాళ్ళ అడ్రస్ తెలవకపోయిందా, వాళ్ళ జాడ తెలవకపోయిందా, ఎట్లా మర్చిపోతుంది? ఇంత అన్యాయమా? అన్యాయం జరిగింది వాస్తవమే అని మీ శల్య కూడా అమరవీరుల స్తూపం సాక్షిగా మాట్లాడే క్షమాపణ కోరుతున్నా అని చెప్పి, మా అన్న చేసిన ఉద్దారకం